నమస్తే అండి. నేను డాక్టర్ అనుష జూకుంట్ల, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, V9 హాస్పిటల్స్ రసూల్పుర. ఈ వీడియో ద్వారా మనం వైరల్ జ్వరాలకి బ్యాక్టీరియల్ జ్వరాలకి మధ్య తేడాలు ఏంటో మనం తెలుసుకుందాం. మామూలుగా వైరల్ జ్వరాలు అంటే దేనివల్ల వస్తాయి అంటే మోస్ట్ కామన్గా ఎడినో వైరస్, డెంగ్యూ వైరస్, ఇన్ఫ్లుయెన్జా వైరస్ లైక్ ఫ్లూ ఇలాంటి వైరస్ ద్వారా, కరోనా వైరస్ వీటి ద్వారా వస్తూ ఉంటాయి. అదే బ్యాక్టీరియల్ ఏంటి అంటే టైఫాయిడ్, ఇట్లా సాల్మొనెల్లా ఇవన్నీ కూడాను మనం బ్యాక్టీరియల్ జ్వరాలుగా కన్సిడర్ చేస్తామన్నమాట. మరి ఆ జ్వరాలకి ఈ జ్వరాలకి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే కనుక వైరల్ జ్వరాలు స్టార్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే గొంతు నొప్పి, దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు, జ్వరము వీటితోటి పేషెంట్ మన దగ్గరికి వస్తూ ఉంటాడు. అదే జ్వరం ఎలాగ ఉంటుంది అంటే ఇందులో హై టెంపరేచర్స్ ఉంటాయి, కానీ వైరస్ మన బాడీలో తక్కువ రోజులే ఉంటుంది కాబట్టి ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది వైరల్ జ్వరాలకి చాలా తక్కువ ఉంటుంది. అంటే 3 to 5 days లోపల మనం ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా ఈ జ్వరాలు అనేవి తగ్గుముఖం పడే అవకాశాలు ఉంటుందన్నమాట. అదే బ్యాక్టీరియల్ జ్వరాలు అయితే ఏమవుతుందంటే టెంపరేచర్స్ ఎక్కువగానే ఉంటాయి, కానీ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది 7 to 14 days వరకు ఉంటుంది. సో మనకి 14 days వరకు ఫీవర్ అనేది మనకి కంటిన్యూస్గా వస్తూ ఉంటుందన్నమాట. సో ఈ వైరల్ జ్వరాలు రాకుండా ఏంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మోస్ట్లీ ఇది మనకి ఫ్లూ. ఎవరైతే ఈ వైరల్ జ్వరాలు పడిన వాళ్ళు మాస్క్ యూస్ చేసుకోవడము, లేదు వాళ్ళు పట్టుకున్న గ్లాసులు కానీ కర్చీఫ్లు కానీ మనం తాకకుండా ఉండడము, వాళ్ళు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మన పరిసరాల్లో ఉన్నప్పుడు మనం మన ఫేస్ని, ముక్కుని, మూతిని అంతా కవర్ చేసుకోవడం వల్ల ఈ వైరల్ జ్వరాలు అనేవి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. ఈ వైరల్ జ్వరాలు బారిన పడిన వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువగా హైడ్రేట్ చేసుకోవాలండి. యాంటీవైరస్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఈ వైరల్ జ్వరాలు అనేవి తగ్గిపోవడానికి అవకాశం ఉండదు. మోస్ట్లీ దీని ట్రీట్మెంట్ ఏంటి అంటే హైడ్రేషన్. ఎక్కువ హైడ్రేషన్ తీసుకొని, రెస్ట్ తీసుకొని, మంచిగా డైట్ లైక్ న్యూట్రిషియస్ ఫుడ్, లీఫీ వెజిటేబుల్స్, కూరగాయలు ఇవన్నీ కూడా తీసుకుంటడం వల్ల కానీ ఈ వైరల్ జ్వరాలు అనేది మనం తగ్గించుకోవచ్చు. అంతేకాని వైరల్ జ్వరాలు వచ్చాయి అని చెప్పేసి ఎక్కువగా పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అదే బ్యాక్టీరియల్ జ్వరాలు అయితే ఏంటంటే ఇవి ఎక్కువ రోజులు ఉంటాయి. వీటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వేరే ఆర్గన్స్ మీద కూడా పడుతూ ఉండొచ్చు. సో ఫస్ట్ మనం జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే బాగా ఎక్కువగా హైడ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. రోజుకి 3 నుంచి 4 లీటర్స్ వాటర్ తీసుకోవడము, డోలో 650s కానీ పీసీఎం పారాసెటమాల్ 500 ట్యాబ్లెట్ వేసుకోవడము. లేదు ఈ జ్వరం ఇంకా 2 days కన్నా ఇంకా అట్లాగే కంటిన్యూస్గా వస్తుంది అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయడము, ఆ జ్వరం ఎందుకు వస్తుందో తగిన పరీక్షల ద్వారా దాని రిజల్ట్ ఒకటి మనం తెలుసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ నుంచి మనం బయటపడవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.